నువ్వు ఏం చేయాలి అంటే రెస్పెక్ట్, దేవుని యొక్క సేవకునికి నువ్వు విధేయత కలిగి లోబడి దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధతో ఆయన వాక్యాన్ని నువ్వు వింటావో, ఆలకిస్తావో, ఇది దేవుడి వాక్యం, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నా కొరకు మాట్లాడుతున్నాడు, లేకపోతే దేవుడు మాట్లాడే సమయం ఇదని గ్రహించి శ్రద్ధతో ఆలకిస్తావో దేవుని యందు నువ్వు ఆనందిస్తావు. అప్పుడు దేవుని యందు ఆనందించడం వలన నీవు బలవంతురాలు అవుతావు. బలవంతురాలు అయినప్పుడు నీ జీవితం పైన అపవాది శక్తి లేదా అపవాది బలం ఏమవుతుంది అంటే బలహీనం అవుతుంది. ఎందుకంటే అపవాదిని మించినటువంటి బలము, శక్తి నువ్వు ఎక్కడ పొందుకుంటున్నావు? ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చదువుతూ ఉన్నారంటే